ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వాక్యం ప్రకారంగా, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. ఈ యొక్క మాట ఎవరితో ఏ సందర్భంలో చెప్పారు అనేది మనం ధ్యానించాలంటే లూకా సువార్త 19వ అధ్యాయం 33 నుంచి 43 వాక్యాలు మనం ధ్యానించవలసిన అవసరం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడు, పాపం తెలియని వాడు. అటువంటి దేవుడు ఇద్దరు బందిపోటు దొంగల మధ్యలో సిలువ వేయబడుతున్నారు, వారితో పాటుగా సిలువ వేయబడుతున్నట్లుగా మనం చూస్తాము. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభు వారి వస్త్రాన్ని తీసుకొని అందరూ చీట్లు వేసుకుంటున్నారు. అక్కడున్న లీడర్స్, సైనికులు, అధికారులు చీట్లు వేసుకుంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరని క్షమించమని తండ్రిని మన కోసం ప్రార్థిస్తున్నారు. మరి ఇంకా ఏమంటున్నారంటే, నీవు యూదుల రాజు కదా, నువ్వు అందరినీ రక్షించావు కదా, నిన్ను నువ్వు రక్షించుకోమని హేళన చేస్తున్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. పై విలాసము అంటే సిలువ పైన ఏమి రాయబడిందంటే, యూదుల రాజుకు నజరేయుడైన యేసు అని రాయబడింది. సో మొదటి దొంగ మాట్లాడుతున్నాడు, నీవు యూదుల రాజు కదా, నువ్వు అందరినీ కాపాడుతావంటగా, ముందు నిన్ను నువ్వు కాపాడుకొని తర్వాత దిగొచ్చి మమ్మల్ని కాపాడొచ్చు కదా అని మాట్లాడుతున్నాడు. రెండవ దొంగ సేమ్ డిస్టెన్స్ లో యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న రెండవ దొంగ మాట్లాడుతున్నాడు, నువ్వు నీకు నాకు అయితే ఇది న్యాయమే, కానీ ఈయన యందు ఏ పాపము లేదు, కనీసం ఈ ఆఖరి రోజుల్లో అయినా నీవు నీ దేవునికి భయపడవా అని మాట్లాడుతున్నాడు. ఇంకా రెండవ దొంగ తనతో సిలువ పాటుగా కొద్ది క్షణాల్లో సిలువ వేయబడుతున్న చనిపోతున్న యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి ఏమడుతున్నాడంటే, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, నీ రాజ్యముతో నీ వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా, నేడు నీవు నాతో కూడా నిశ్చయంగా పరదేశంలో ఉంటావని నేను నీతో చెప్తున్నానని యేసయ్య అతనిని ఆదరించి అతనికి ప్రేమ చూపించినట్లుగా మనం వాక్యంలో ధ్యానించవచ్చు. ఇక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు, సేమ్ డిస్టెన్స్ లో ఉన్నారు, కానీ ఒకడికి రక్షణ వచ్చింది, ఇంకొకడు ఆ రక్షణని చులకనగా చూడడం ప్రారంభించాడు. అంటే వెలిచూపు వలన అక్కడ అధికారులంతా ఏం మాట్లాడుతున్నారో వారిని చూసి